సిటీ ఆఫ్ పర్ల్స్, సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ బిర్యానీ. ఎస్, మంచి బిర్యానీ దొరుకుతుంది అనే పేరు నుంచి అక్కడికి వెళితే మంచి జాబ్ దొరుకుతుంది అనే వరకు ఎదిగింది మన హైదరాబాద్. 434 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఆధారంగా కొన్ని నగరాలే పుట్టుకొచ్చాయి. హైటెక్ సిటీ, ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. త్వరలో 4th సిటీ రాబోతోంది. ఇంతకీ ఈ 4th సిటీ నిర్మాణం సాధ్యమేనా? న్యూయార్క్ ని మించిన నగరంగా అది మారుతుందా, లేదా రాజకీయ ప్రవచనంగా మిగిలిపోతుందా? సాధ్యాసాధ్యాలు ఏ రకంగా ఉన్నాయి చూద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇక్కడ సైబరాబాద్ ని సృష్టించడానికి పడ్డ కష్టం, చేసిన ప్లానింగ్ అంతా ఇంతా కాదు. ముందుగా హైటెక్ సిటీని కట్టారు. కేవలం హైటెక్ సిటీనే సరిపోదు. ఇన్వెస్టర్లు రావడానికి, ఉండడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి నోవోటెల్, హైటెక్. 58 ఎకరాల్లో స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది. ఇక 116 ఎకరాల్లో హెల్త్ సిటీ, 1170 ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్ ఉండబోతున్నాయి. 336 ఎకరాల్లో ఎంటర్టైన్మెంట్ జోన్ ని కూడా నిర్మిస్తారు. ఇందులో మల్టీప్లెక్స్లు, పార్కులు, హోటల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేసిందో ఏమో, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కట్టడానికి అక్కడి నుంచి వాళ్ళు ముందుకొచ్చారు. రీసెంట్ గా అమెరికా పర్యటనలో కూడా ఫ్యూచర్ సిటీ గురించే ఎక్కువగా ప్రెజెంట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ప్రయత్నం ఫలించింది. ఫ్యూచర్ సిటీలో వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేయడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ మధ్య ఒప్పందం కూడా జరిగింది. హైదరాబాద్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడ కడితే బాగుంటుంది అన్న దానిపై రెవెన్యూ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ అనువైన స్థలం కోసం వెతుకుతున్నాయి. ఇంతకీ ఈ ఫ్యూచర్ సిటీ చుట్టూ ఏమున్నాయి? శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 4th సిటీకి, సౌత్ హైదరాబాద్ డెవలప్మెంట్ కి ఇదే మెయిన్ అసెట్. ఫ్యూచర్ సిటీకి తుక్కుగూడ వైపు ఫ్యాబ్ సిటీ ఉంది. ముచ్చర్లలో గ్రీన్ ఫార్మా సిటీ రాబోతుంది. ఇది 4th సిటీ 200 ఫీట్ రోడ్. అది వచ్చేసి శ్రీశైలం హైవే అండి. అది మనం ఇట్లా వెళ్తే 4th సిటీలోకి వెళ్తాం. మనము స్కిల్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ సిటీ అండ్ ఏఐ సిటీ, ఇట్లా కొన్ని డిఫరెంట్ జోన్స్ చేసేసి కంపెనీలకు ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి 4th సిటీ. ఇక్కడ నుంచి మనకు 14,000 ఎకర్స్ ఉందండి ల్యాండ్. ఇంకోటి 300 ఫీట్ రోడ్డు మన కుంగరకలాన్ నుంచి ఆమన్గల్ వరకు ఉంటుంది. ఈ మధ్యలోనే మనకు ఈ 4th సిటీ ఉంటుంది. ఇప్పుడు మనము అటు సైడ్ వెళ్దామండి. మనము 4th సిటీకి వెళ్దామండి. Continue for 800 meters. ఇది స్టేట్కి సంబంధించినటువంటి పవర్ గ్రిడ్ అనేది. ఇది 400 నుంచి 220 kV విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ. ఇది 200 ఫీట్ రోడ్. ఇది ఫార్మాసిటీకి పవర్ సప్లై అండి. ఇది
765 నుండి 400 కేబీ. ఇది పవర్ గ్రిడ్. ఇది వచ్చేసి మనకు సెంట్రల్కి సంబంధించింది ప్రాజెక్ట్. ఇది అది వచ్చేసి స్టేట్కి సంబంధించింది. రెండు వేరు వేరు, ఇది సెంట్రల్ది, అది స్టేట్ది. అట్నే ముందుకెళ్తే మనకు స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అయిందండి. అదంతా స్కిల్ యూనివర్సిటీ. మేము అక్కడ దగ్గర దాకా వెళ్ళి తీసుకెళ్తాను. ఇది మీరు చూస్తున్నది స్కిల్ యూనివర్సిటీ. స్కిల్ యూనివర్సిటీకి ఇది మన రోడ్ అండి. ఇది 4000 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి స్కిల్ యూనివర్సిటీ. ముందుకెళ్తే అది అమెజాన్ డాటా సెంటర్. ఈ ఏరియాలో మనకు హెల్త్ యూనివర్సిటీ రావడం జరుగుతుంది. ఈ ఏరియా వర్క్ స్టార్ట్ అయిందండి. మీకు జేసీబీలో అన్నీ కనిపిస్తున్నాయి కదా, వర్క్ స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఏరియా వచ్చేసి ఇక్కడనే ఉంటుంది. ముందుకెళ్ళినాక కొద్దిగా ఇది 4000 ఎకర్స్. ఇది ఇంకో 10,000 ఎకర్స్లో మనకు ఏఐసిటీ కానీ ఇంకా ఇతర జోన్లు డివైడ్ చేసి అందులో ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి 200 ఫీట్ రోడ్కి అవతల సైడ్ ఉంటుంది. ఈ పవర్ ప్రాజెక్టు అవతల సైడ్. టోటల్గా వచ్చేసి మనకు 14,000 ఎకరాలలో మనకు కంపెనీస్ రావడం జరుగుతున్నది. చూడండి, హెల్త్ యూనివర్సిటీ అండి. ఇది హెల్త్ ఈ ఏరియాలో. అమెజాన్ డాటా సెంటర్. ఇది మెయిన్ గేట్, అమెజాన్ డాటా సెంటర్ మెయిన్ గేట్. ఇది ఇది అమెజాన్ డాటా సెంటర్. ఇది దీనికి కొద్దిగా ముందుకు వెళ్ళాక మనకు హెల్త్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది. కొద్దిగా ముందుకు వెళ్ళాక ఇది వచ్చేసి 200 ఫీట్ రోడ్. 4th సిటీ 200 ఫీట్ రోడ్. ఇది కొద్దిగా ఇప్పుడు ఆ కార్ వెళ్తుంది కదా, అక్కడ ఆ కార్ వెళ్ళే దగ్గర కొద్దిగా ముందులో మనకు 300 ఫీట్ రోడ్ కలెక్టరేట్ ఆఫీస్, అదేంది మన రావిరాల టు ఆమన్గల్ స్టేట్ రోడ్ 300 ఫీట్ రోడ్ శంకుస్థాపన జరిగింది. అది వచ్చేసి మనకు ఈ 4th సిటీలోకి వెళ్తుంది. ఇది ఎంత 4th సిటీ ల్యాండ్. ఈ ల్యాండ్ మొత్తం కంపెనీస్కి ఇచ్చేయడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 8వ తారీఖున రోజు మనకు ఏఐసిటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఏఐసిటీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవి కొన్ని జోన్స్, ఏఐసిటీ కానీ మన స్కిల్ యూనివర్సిటీ కానీ హెల్త్ యూనివర్సిటీ కానీ ఇట్లా కొన్ని జోన్స్ చేయడం జరిగింది. ఆ జోన్స్లో పర్టికులర్గా ఒక్కొక్క జోన్లో ఏ కంపెనీ రావాలనో ఆయా కంపెనీలు రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 200 ఫీట్ రోడ్. మన శ్రీశైలం హైవే నుంచి యాచారం వరకు ఈ రోడ్ వెళ్తుంది. యాచారం మన ఇబ్రపట్నం దాటిన తర్వాత యాచారం మాల్ మన నాగార్జున సాగర్ హైవే అవుతుంది. ఇది
ఇది అమెజాన్ డాటా సెంటర్ ముందుకెళ్దాం మనం. నమస్తే అండి, నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఇక్కడ మార్కెటింగ్ డైరెక్టర్గా చేస్తున్నాను ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో. మన ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మీర్ఖాన్ పేట్లో ఉందండి, 4th ఫ్యూచర్ సిటీలో మనకి ఉంది. ఇది ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకి వాసవి డైమండ్ అని పెట్టాం మనము. ఈ ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసి 7 acres ఉందండి. దీంట్లో మనకి మినిమం సైజెస్ ప్లాట్ సైజెస్ వచ్చేసి 165 ఉంది. ఇది మనకి అన్ని అప్రూవల్స్తో ఉందండి, లైక్ డిటిసిపి నామ్స్ ఏవైతే ఉన్నాయో విత్ రెరా మనకి ఉంది అండి. సో దీంట్లో మనకి మార్టిగేజ్ కూడా రిలీజ్ అయింది. ఇంకోటి 100% డెవలప్మెంట్స్ మేము చేసేసామండి. సో మీరు చూసుకోవచ్చు, రోడ్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అవునా, మీకు ఏవైతే కర్బింగ్ స్టోన్స్ కానివ్వండి. సో 100% యాజ్ పర్ ది డిటిసిపి నామ్స్ అన్నది మేము క్లోజ్ చేస్తామండి. సో దీంట్లో వచ్చేసి మనకి టోటల్గా 101 ప్లాట్స్ వచ్చాయి. సో దీంట్లో మేము ఆల్మోస్ట్ ఒక 30 to 40% అమ్మేసాము. కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 4th ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో, చీఫ్ మినిస్టర్ చెప్తున్నారో, ఇది ఒక సెంట్రిక్లో ఉందండి మనకి ప్రాజెక్ట్. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక్కసారి మా ప్రాజెక్ట్కి వచ్చి మా ప్రాజెక్ట్ చూడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో మనకి ఇన్ ఫ్యూచర్లో మనకి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ 14,000 acresలో ఒక 4th ఫ్యూచర్ సిటీ అన్నది ఇప్పుడు చేస్తున్నారండి. అది అందరికి తెలుసు. రోజు మనకి న్యూస్ పేపర్లో కానివ్వండి, అవునా, టీవీలలో కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ 4th సిటీ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో. సో దిస్ ఈస్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అవుతుందండి ఫ్యూచర్లో. ఆల్రెడీ మన గవర్నమెంట్ ఏదైతే ఉందో స్కిల్ యూనివర్సిటీ, ఏదైతే బేకర్ కంచా అనే ప్లేస్లో స్కిల్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అది మన మేఘా కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. అదొకటి ది బెస్ట్ పాయింట్ ఉంది. ఇంకొకటి రీసెంట్గా మనకి లైఫ్ సైన్సెస్కి సంబంధించేసి మేజర్ కంపెనీస్ ఏవైతే హెట్రో కానివ్వండి, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానివ్వండి, అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ కూడా ఇచ్చారండి. 50 acres అన్నది వాళ్ళకి ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 2 to 3 monthsలో వాళ్ళు మొత్తం అక్కడ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు స్టార్ట్ చేస్తారండి. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి మనకి రీసెంట్ అప్డేట్ ఏంటంటే, 8th of December ఈ మంత్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో యూనివర్సిటీ అనేది మన ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి ఇనాగ్రేషన్ చేయబోతున్నారండి. అదొక ది బెస్ట్ థింగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో జోన్స్ ఉన్నాయి. సో మనకి హెల్త్ రిలేటెడ్ యూనివర్సిటీ వస్తుంది. ఏఐ యూనివర్సిటీ ఆల్రెడీ నేను చెప్పాను, స్కిల్ యూనివర్సిటీ ఉంది. ఆ విధంగా మనకి అన్ని జోన్స్లో ఉన్నాయి, లైక్ రెసిడెన్షియల్ జోన్స్ కూడా వస్తాయి. సో మనకి రోడ్స్ కూడా ఉన్నాయండి, అల్టిమేట్ రోడ్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మనకు వచ్చేసి ఒక 300 feet రోడ్ అన్నది ఫ్రమ్ రావిరాల కలెక్టరేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి మీర్ఖాన్ పేట వరకు ఆల్రెడీ అలైన్మెంట్ అయ్యిందండి. ఇట్స్ ఇన్ ప్రాసెస్. సో మోస్ట్లీ లైక్ ఒక 6 monthsలో ఆ రోడ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది, మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్. ఇంకొకటి ఆల్రెడీ మనకి ఏదైతే శ్రీశైలం హైవేలో కొత్తూరు ప్లేస్ అయితే ఉందో అక్కడి నుంచి మనకి ఆల్రెడీ 200 feet అనేది మనకు ఆల్రెడీ ఉంది మీర్ఖాన్ పేట వరకు. సో అది కూడా మనకు ఒక పెద్ద హైలైట్ అండి. సో రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, కస్టమర్స్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ ప్రాజెక్ట్ వచ్చి ఒకసారి చూడమంటున్నాను. చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.